హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం లెంతిస్ ప్యాటీస్ ఎట్లా చేస్తామో చూస్తాం. దీనికి 2 కప్స్ ఆఫ్ తూర్ దాల్ తీసుకున్నా. సో ఇది 2 అవర్స్ ముందు నానబెట్టి ఫుల్ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి తీసుకొచ్చున్నా. సో దీనికి మనం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఒక 4 లేక 5 గార్లిక్ చాప్ చేసినవి, ఒక మీడియం సైజు ఒక ఆనియన్, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు. సో ఫస్ట్ ఇవన్నీ సపరేట్గా తీసి మిక్సీలో ఒక మిక్సింగ్ జార్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ అయినా పర్వాలేదు తీసుకొని, ఫస్ట్ ఆనియన్, చాప్ చేసి పెట్టుకున్నది, గార్లిక్ కొంచెము, తెల్లగడ్డ, కొత్తిమీర కొంచెం, మీకు కావాలంటే దీనిలో పాలక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు. ఇక్కడ నేను మునగాకు యాడ్ చేస్తున్నా, లేతగా ఉన్నవి. సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, ఇది యాక్చువల్గా చాలా హెల్దీ, పిల్లలకి ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్నది. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో దీన్ని నేను 2 పార్టీషన్స్గా గ్రైండ్ చేసుకుంటున్నా. అంటే ఇది గ్రైండ్ అంటే గ్రైండ్ చేయకూడదు, పల్స్ మోడ్లో పెట్టి వాటరే లేకుండా డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే కొంచెం స్లో ప్రాసెస్, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం స్లోగా ఓపిక్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఫుల్ పల్స్ మోడ్లో పెట్టి తీయాలా, గ్రైండ్ చేయకూడదు, పల్స్లో పెట్టి నిలిపి వేయాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో వాటర్ అనేది ఇక్కడ ఏమి యాడ్ చేయకూడదు, ఇది డ్రైగానే కొట్టాలి. సో మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పేది. సో ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసి తీసుకొచ్చున్నా. చూడండి, మీకు పిండి చూస్తే తెలుస్తుంది. సో దీన్ని ఇట్లా రౌండ్గా తీసుకొని పిండి, మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవచ్చు. సో ఇట్లా చేతిలో బాగా ఫ్లాట్గా తట్టుకో, ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు, ఎక్కువ థిన్గా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. సో దీన్ని ఇప్పుడు ఇట్లా తవాకి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫస్ట్ పెట్టుకోవాలి. ఫ్లాట్ చేసినవన్నీ ఫస్ట్ పెట్టుకొని తర్వాత స్టవ్ పైన పెట్టాలి. ఇది ఎవరైనా తినచ్చు, చాలా హెల్దీ, ప్రోటీన్, హై ప్రోటీన్. పిల్లలకి చేసేటట్లయితే పచ్చిమిర్చి, మిరియాలు కొంచెం తక్కువ వేసుకొని వాళ్ళ టాలరెన్స్ చూసుకొని చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ స్లో కుక్ చేయాలి, చాలా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే బాగా క్రిస్పీగా, బాగా లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది, మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇది డీప్ ఫ్రై చేయము, షాలో ఫ్రై కూడా కాదు, ఒకలాగా తవా ఫ్రై.
సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తీస్తే బాగుంటుంది. సో ఇది రెడీ లెంతీస్ ప్యాటీస్. మీరు ట్రై చేయండి, పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.